రామాయణ కిష్కింధాకాండ 18 సర్గాలు 49 శ్లోకాల నుంచి. వాలి ఎప్పుడైతే ధర్మపరంగా రాముడు చెప్పిన వాటికి అన్నిటినీ కూడా ధర్మాత్ముడు ఇంతలా నిందిస్తూ మాట్లాడినా తనకి జ్ఞానబోధ చేశాడు. ఇప్పుడు ఆ వాస్తవాన్ని అర్థం చేసుకున్నాడు. అందుకుని సర్వజ్ఞుడివి, నేను అల్పుణ్ణి, పైగా నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోయినా సరే నాకు అర్థమయ్యేలాగా చెప్పావు. అందుకే నీకు కష్టం కలిగించినందుకు నన్ను మళ్ళీ దోషిగా చూడకు అని మొరపెట్టుకున్నాడు వాలి. త్వం హి దృష్టార్థతత్వజ్ఞః ప్రజానాం చాహితే రతః కార్యకారణ సిద్ధౌ తే ప్రసన్న బుద్ధిరవ్యయ. రాముణ్ణిలా అంటున్నాడు, నువ్వు పరమార్థ తత్వాన్ని బాగా తెలిసిన వాడివి, ప్రజల మేలు కొరకే పాటు పడుతున్న వాడివి, పైగా ఎప్పుడూ కూడా తగినట్టుగానే దండిస్తూ ఉంటావు. నీ బుద్ధి చాలా పదునైనది. అంటే దండించడం అందరూ చేస్తారు. ఒకళ్ళ మీద నిజంగా వాళ్ళు తప్పు చెయ్యకపోయినప్పటికీ కూడా నీకు వాళ్ళ మీద ఉన్న ద్వేషాన్ని, నీకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసి కూడా, పైగా వాళ్ళు బలహీనులు అన్నది తెలిసినప్పుడు కూడా ఇంకో రకంగా బాధించటం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రాముడు ఎలా చేస్తున్నాడు అంటే ప్రజల మేలు కొరకే పాటుపడుతూ ఉన్నవాడు, పైగా సహేతకముగా దండిస్తున్నవాడు, వాళ్ళకి హితము చేసే విధంగానే అలాంటి పదునైన బుద్ధి కలిగి ఉన్నవాడివి. అందుకే నీకు మొక్కదగిన వాడివి నువ్వు. మమాప్యాగత ధర్మానం వ్యతిక్రాంత పురస్కృతం ధర్మ సంహితయా వాచ ధర్మజ్ఞ పరిపాలయ. ఇలా అన్నీ ధర్మపరంగా చేస్తున్న వాడివి, ధర్మజ్ఞుడివి. ధర్మము తప్పిన వాణ్ణి నేను, అకృత్యాల కంటే చెయ్యకూడని పనులు చేసిన వాణ్ణి నేను, అయినా నన్ను కూడా ధర్మబద్ధమైన మాటలతోనే దారి చూపించి నువ్వే ఆదుకోవా. బాష్ప సమృద్ధ కంఠస్థు వాలి సాత్తస్వరం శనేహ ఉవాచ రామం సంప్రేక్ష పంకలగ్న ఇవ ద్విపః. ఇలా వాలి ఎప్పుడైతే వినయంగా అడుగుతున్నాడో, బురదలో దిగబడిపోయిన ఏనుగులాగా, అంటే అంత పెద్ద శరీరం, అంత బలం అన్నీ ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే బురదలో దిగబడిపోయిన ఏనుగులాగా దీన దశలో ఉన్నాడు. పైగా ఇప్పుడు మరణానికి సమయం ఆసన్నమైనట్టుగా ఉన్నాడు. ఎందుకు? రాముడి బాణానికి గురై ఉన్న కారణంగా ఆ వాలి కన్నీరు కారుస్తూ ఆ వణికిపోతున్న కంఠంతోనే ఇలా శ్రీరాముడి వైపే చూస్తూ ఆర్తి స్వరంతో ఆయనతో తిన్నగా ఇలా మాట్లాడుతున్నాడు. అంటే ఏదైతే కోల్పోతున్నావో, విచక్షణ రాకముందు విచక్షణ వచ్చిన దానికి తేడా, వ్యత్యాసం ఏమిటి అంటే చాలా స్వల్పం. గీత కట్టు గీతకి ఇటు అన్నట్టుగానే ఉంటూ ఉంటాం. సమయం లేదు అన్నప్పుడు కూడా మళ్ళీ వికారాలు, చంచలత్వాలు బాగా ఉన్నప్పుడు ఇంకా తినేసి పోదామా, ఇంకా చూసేసి పోదామా అని అనుకుంటాం తప్పితే ఇది కాదు కదా. ఆ వాస్తవాన్ని జ్ఞానపరమైన దృష్టితో ఇప్పుడు దాకా తెలిసి గాని తెలియకుండా గాని చాలా చేసి ఉన్నాను. అవన్నీ ఇప్పుడు దీన్ని తిరిగి మార్చడానికి నాకంత సమయం కూడా లేదు. కాకపోతే అక్కడ ఏదైతే ప్రక్షాళన, ఈ ప్రక్షాళన కారణంగా కొన్ని చేసినా మనకి ప్రక్షాళన జరగంది. ఆత్మ ఎప్పుడైతే నువ్వు మనసా వాచా కర్మణ తప్పించిపోతూ ఉంటావు, దాని కారణంగా కూడా లభిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఆర్తి స్వరంతో రాముణ్ణే తిన్నగా అడుగుతున్నాడు, ప్రభు నన్ను గురించి కానీ, నా భార్య కానీ, అంటే ఇప్పుడు తిన బాధంతా ఏమిటి అంటే వెళ్ళిపోయే సమయం ఆసన్నమైపోయింది. తన గురించి కానీ, తన భార్య గురించి కానీ, అలాగే నా బంధుమిత్రు వర్గాన్ని గురించి కానీ నాకేమాత్రం దిగులు లేదు. కానీ బంగారు భుజకీర్తనలు ధరించి ఉన్న నా అంగదుడు, నా కొడుకు ఎంతో బుద్ధిమంతుడు, అతన్ని గురించే నాకు బెంగగా ఉన్నది. నత్వాత్మనం అహం శోచే నాతారాం నచ బాంధవాన్ యథా పుత్రం గుణశ్రేష్టం అంగదం కనకంగదం. ఈ చిట్టి తండ్రి ఈ చేతుల మీదుగా గారాబంతో పెంచుకున్నానే, నేను కనబడకపోతే అతడు ఏమైపోతాడు, నీరు గారిపోతాడు. ఎలా అయితే చెరువు లేకపోతే దాన్ని ఆశ్రయించుకున్న అన్నీ కూడా ఎలా అయితే చిక్కి శల్యమైపోతాయో, అలాగే నా మీద బెంగతో నేను లేనని నా పుత్రుడు కూడా చిక్కి శల్యమైపోతాడు. అందుకే రామా, అతడు చిన్నవాడు, పసివాడు, అతని మీదే నా బెంగంతా. తన్ని ఏం చెయ్యగలను నేను ఈ సమయంలో? సామమాదర్శనాజ్ఞేయ
బాల్యప్రభూతి లాలితః తటాక ఇవ పీతాంబుః ఉపశోషం గమిష్యతి. పైగా పసివాడు, ఏమీ తెలియనివాడు. ఇప్పుడు అన్నీ నేనే అనుకుని ఉన్నవాడు, ఏమీ తెలియనివాడు, చిన్నవాడు. నేను రక్షణగా చూసుకోవాల్సిన వాడు, నేను బోలెడు నేర్పించవలసినది. కానీ ఇప్పుడు నేను అకస్మాత్తుగా నేను వెళ్ళిపోతున్నాను. అందుకు నా చిన్నారి పరిస్థితి ఏంటి? అందుకు నా బెంగంతా భార్య మీద లేదు, బంధుమిత్రుల మీద లేదు, తన గురించి కూడా లేదు. నేను వెళ్ళిపోతున్నాను కదా! లేకపోతే నా గతేంటి? ఇవేవి ఆలోచించట్లేదు. ఆ పుత్రుడి మీద అంటే మనకి కొన్ని కొన్ని జ్ఞానము, అజ్ఞానము అన్నది విద్య, అవిద్య, యుక్త, అయుక్త ఇవన్నీ ఎందుకు చెప్తారు అంటే, జీవితాంతం నేను దేనికోసమైతే ఆరాటపడుతూ కొన్ని కొన్ని నేను చేస్తూ ఉన్నాను. దాని ప్రభావం నా మీద తీవ్రంగా ఉంటుంది. అలాగే ఇవన్నీ చేసి ఉన్నప్పటికి కూడా ఎంత సత్పురుషులైనప్పటికీ కూడా జ్ఞానచక్షు వికసన వైపుగా వెళ్ళిపోయే అంతఃస్థితిలో ఉన్నవాళ్ళు కూడా మరణకాలం ఆసన్నమైనప్పుడు మళ్ళీ బుద్ధి వక్రణకు కూడా వెళ్తూ ఉంటుంది. వక్రించి ఏం చేస్తారంటే ఏదో కోరిక మెదులుతూ ఉంటుంది. పరమాత్మ చింత వదిలేసి దాని మీద మళ్ళీ ఆ మోహంతోనే ఆ శరీరాన్ని విడిచేస్తూ ఉంటారు. అంతే భగవద్గీతలో గూడా చెప్పినట్టుగా నువ్వు ఏది చేస్తున్నావో ప్రధానమే. చేసిన దానికి అన్నిటికీ సరిగ్గా దాన్ని చేసిన దానికే మనకి ప్రతిఫలం లభిస్తూ ఉంటుంది. అయితే అంత్యకాలంలో దేన్ని స్మరిస్తున్నావో మళ్ళీ అదే నీకు లభిస్తుంది అని అందుకు చెప్పండి. ఇది చాలా కష్టము. సులువుగానే అనిపిస్తుంది. ఇందులో ఏముంది అని అనుకుంటాం. కానీ అంత సులువేం కాదది. ఇప్పుడు అన్నీ పోతున్నాయి. తన తప్పును తెలుసుకున్నాడు. అన్నీ తెలుసుకున్నాడు. అయితే నేను చేసిన దానికి నాకు శిక్షించావన్నాడు. ఇన్ని చేసినవాడు, నిన్ను శిక్షించిన వాడు ఏ తప్పు చేయని పసిబిడ్డని కూడా రక్షించుకుంటాడు కదా! ఆ జ్ఞానం ఏమైంది మళ్ళీ? అంటే చేసుకున్న క్రతువులు, ఆ కర్మల కారణంగా మళ్ళీ అక్కడ జ్ఞానచక్షువు అన్నట్టుగా ఇక్కడ స్పష్టం చేసినప్పటికీ కూడా మళ్ళీ అదే అజ్ఞానం అన్న అంధకారం. అంటే నువ్వు ఏం చేస్తున్నావో, ఏది తింటున్నావో, ఏది వింటున్నావో, ఏది చూస్తున్నావో దాని ప్రభావం నీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఆ కొడుకు మీద రాగం కొద్దీ నా కొడుకు ఏమైపోతాడంటే భార్య ఏమైపోయినా పర్వాలేదు, బంధువులు ఏమైపోయినా పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు కానీ నా కొడుకు ఇంకా చిన్నవాడే. నేను చాలా గారాబం చేసి పెంచుకున్నానే అంటే రాగం కొద్దీ అలా మళ్ళీ అడిగాడు. బాలశ్చాకృతబుద్ధిశ్చ ఏకపుత్రశ్చ మే ప్రియः తారయో రామ భవతా రక్షణీయో మహాబలః. అయితే నా ఈ కొడుకు అలాగే మా ఇద్దరికి నాకు తారకి పుట్టినవాడు. పైగా నాకు తను ప్రాణం కంటే ఎక్కువ. నాలాగే బలశాలి అయినప్పటికీ కూడా తన్ని నువ్వే రక్షించవా అని రాముణ్ణి వేడుకున్నాడు వాలి. సుగ్రీవే చాంగదే చైవ వత్స్యామతిముత్తమా త్వం హి శాస్తా చ గుప్తా చ కార్యాకార్య విధౌ స్థితః. స్వామి సుగ్రీవుడి యందులాగే అంటే ఎలా అయితే సుగ్రీవుడిని సోదరుడుగా భావిస్తున్నావో అలాగే నా కొడుకైన అంగదుడి మీద కూడా నీ పరిపూర్ణమైన వాత్సల్యాన్ని ప్రసరింప చెయ్యవా? అతన్ని రక్షించే భారం నీదే. కర్తవ్యము, అకర్తవ్యము బోధించి, అతన్ని సరైన మార్గంలో చూపించి, నడిపించగలిగిన వాడివి నువ్వే. అంటే తన భారాన్ని నీకప్పగిస్తున్నాను. ప్రభు భరతుడి మీద, లక్ష్మణుడి మీద ఎలా అయితే ప్రేమను, రాగాన్ని చూపిస్తున్నావో, సుగ్రీవుడి మీద అలాగే చూపిస్తున్నావో, అలాగే నా కొడుకైన అంగదుడి పట్ల కూడా అదే అనురాగాన్ని చూపించవా అని వేడుకున్నాడు. యాతే నరపతే వృత్తిః భరతే లక్ష్మణే చ యా సుగ్రీవే చాంగదే రాజాన్ త్వాం త్వమాదాతుమర్హసి. ఓ రామా! నా వియోగం వల్ల అంటే నేను లేని కారణంగా తార చాలా దుఃఖంలో వెళ్ళిపోతుంది. దీనస్థితికి లోబడిపోతుంది. అయితే నా దోష కారణంగా సుగ్రీవుడు ఆమెని దోషిగా భావించుట గాని, అవమానించుట గాని చెయ్యకుండా కూడా నువ్వే చూసుకోవా? అంటే ఇప్పుడు నిజంగా కొన్ని వాస్తవానికి చెప్పాలంటే కొంతమందికి కొందరు మీద కొంచెం ఏదన్నా శత్రుత్వం ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు. కొంతమంది ఈ మనిషితో అంటే కొన్ని నిజంగా ఏం చెప్పబడున్నాయి అంటే, ఒకళ్ళ మీద ద్వేషం ఉన్న వాళ్ళు మరణించేంత వరకే. మరణించిన తర్వాత దాన్ని కూడా వదిలేయాలి. కానీ కొంతమంది ఎలా చేస్తారు, వాళ్ళకి వాళ్ళ పుట్టిన పిల్లల మీద, వాళ్ళకి సంబంధించిన ప్రతి వాళ్ళ మీద ద్వేషమే పెంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఈ ద్వేషాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఒక సందర్భంలో అయ్యింది. ఆ సమయంలో అయ్యింది. అక్కడితో వదిలేయాలి. ఏదో కారణం చేత ఇంకొకళ్ళకి ఏదో అవ్వటం అన్నది కూడా మళ్ళీ ఏదో ఒకటి మళ్ళీ మనలో మార్పు, జ్ఞానం వైపుగా పయనం కోసం ఆ సందర్భము అది జరిగిందన్నట్టుగానే తీసుకోవాలి.
అందుకే ఇక్కడ నేనేదైతే నా తమ్ముడిని బాధించానో, ఇప్పుడు నా మీద ఉన్న కోపంతో ఆ దుఃఖంలో ఉండిపోయిన నా భార్య దీనస్థితిలో ఉంటుంది. అలాగే తన్ని కూడా దోషిగా భావించి, ఈ దోష కారణంగా ఆమెని కూడా బాధిస్తాడేమో, అవమానిస్తాడేమో, అలా జరగకుండా చూడవా అని అడిగాడు. మద్దోషకృతద్దోషం తాం యథా తారాం తపస్వినీం సుగ్రీవో నావమన్యేత తదా ఆవస్థాతుమర్హసి త్వయా హ్యనుగృహీతేన రాజ్యం శక్యాముపాసితుం త్వాద్వసే వర్తమానేన తవ చిత్తానువర్తినా శక్యం దివం చార్జయితుం వసూధాం చాపి శాసితుం. అందుకుని నా వియోగంలో బాధపడుతున్న తన్ని కూడా నువ్వే రక్షించు. అందుకే స్వామి, భక్తి ప్రపత్తులతో నిన్ను శరణు వేడుకుంటున్నాను. నీ అనుగ్రహానికి పాత్రుడైన వాడు ఈ రాజ్యాన్ని పాలించే సమర్థత కలిగి ఉన్నవాడు. అంతేకాదు ఈ భూమండలాన్నే శాసించగలడు. అంటే ఇక్కడ నీతో శత్రుత్వం పెట్టుకున్న వాడికి ఎన్నున్నా సరే అన్నీ పోతాయి. నీతో మిత్రత్వము, నీ అనుగ్రహం పొందిన వాడికి సర్వము లభిస్తుంది. అందుకే భూమండలాన్ని కూడా శాసించగలిగిన వాడు అర్హుతవుతాడు. దేనికి? స్వర్గ సుఖాలు కూడా పొందటానికి అర్హత పొందుతాడు నీ అనుగ్రహం కలిగి ఉన్నవాడు. నీ చేతిలో మృతి చెందవలనే కోరికతోనే నా భార్య అయిన తార ఎంత వారించినా సరే అవి నాకు చెవికి ఎక్కలేదు. త్వత్తోహం వదమాకాంక్షన్ వార్యమానోపి తారయా సుగ్రీవేణ సహ భ్రాత ద్వంద్వయుద్ధముపాగతః. అయితే మరణం నీ చేతుల్లో ఉందన్నాయేమో, ఆ మరణం కోసమేనేమో నా భార్య ఎన్ని చెప్పినా నన్ను వారిస్తూ ఉన్నా సరే నేను ఆ మాటను పెడచెవిన పెట్టాను. నా తమ్ముడైన సుగ్రీవుడితో ద్వంద్వయుద్ధం చెయ్యటానికి నేను ఇటు వచ్చేశాను. వాలి చాలా సవినయంగా శ్రీరాముడితో ఇలా పలికి ఏమీ అనకుండా ఊరుకున్నాడు. ఇత్యుక్త్వా సన్నతో రామం విరరామ హరీశ్వరః సతామాశ్వాసయద్రామో వాలీనం వ్యక్తధర్మణం సామసంపన్నయా వాచా ధర్మతత్వార్థముక్తయా నా సంతాపస్త్వయా కార్యం ఏతదర్థం ప్లబంగమా. అంతటా శ్రీరాముడు ధర్మసమ్మతమైన మృదువైన మాటలతోనే జ్ఞానోదయమైన వాలిని ఊరడిస్తూ మళ్ళీ ఇలా పలికాడు. ఓ వానరా, నీ భార్యకి నీ పుత్రుడి విషయంలో ఇంక నువ్వు ఏ మాత్రము కూడా దిగులు చెందకు. నువ్వు దిగులు పడాల్సిన పనే లేదు. నా వయం భవతా చింత్య నాప్యాత్మా హరిసత్తమా వయం భవద్విశేషాన ధర్మతః కృత నిశ్చయాః. మేము చేసిన కార్యం గురించి కానీ నువ్వు చేసిన పాపాల గురించి కానీ నువ్వు ఇంకా ఆలోచించాల్సిన అవసరము లేదు. ఎలా అయితే నువ్వు చేసిన దానికి నేను ధర్మ పరంగానే శిక్షించాను, అందుకని అది ధర్మసమ్మతమే. అలాగే ఈ విషయం గురించి అంటే ఒక్కసారి ఒకటి నిర్ణయం అయిపోయి అమలు పరిచేసిన తర్వాత దాని గురించి చింతించాల్సిన పని లేదు. అందుకుని దీని గురించి ఆలోచన మానేసి అలానే నువ్వు చేసిన పాపకృత్యాలు ఫలితంగానే ఈ నరక ప్రాప్తం అనేది కూడా చింత నీకు అక్కర్లేదు. ఎందుకు? రాముడి బాణంతో రాముడి చేతుల్లో చచ్చాడు. అలాగే నీ దోషాల విషయంలో కూడా పూర్తిగా నీకు పశ్చాత్తాపం కలిగిన కారణంగా తగిన శిక్షనే నువ్వు అనుభవించావు. అందుకే పశ్చాత్తాపం హరతి పాపం అంటారు. పశ్చాత్తాపం లేకుండా బోల్డు సారీలు వింటూనే ఉంటాం తరచుగా. ఆ సారీ ఎక్కడి నుంచి వస్తుంది? పెదాల నుంచి వస్తుంది. పశ్చాత్తాపంతో కూడుకున్నది. అది నీకు పాపాల నుంచి విముక్తి కలిగిస్తుంది. అందుకే ఇక్కడ నువ్వు దేని గురించి ఆలోచించక్కర్లేదు. ధర్మ విషయంలో స్థిర నిశ్చయం కలిగి ఉన్నాను కాబట్టి నేను అన్ని ఆలోచించే ఇలా అమలు పరిచాను అన్నట్టుగా చెప్పాడు. దండ్యేయ పాతయద్దండం దండ్యో యశ్చాపి దండ్యతే కార్యాకారణ సిద్ధార్థౌ ఉభౌతో నావసీదతః. శిక్షింపదగిన వాడని చాలా సహేతముగా శిక్షించిన వాడు దోషి కాడు. అంటే ఇప్పుడు శిక్షించటంలో కూడా దోషం వస్తుంది. ఎవరిని శిక్షించాలో ఏ విధానంగా శిక్షించాలో అంత చేస్తే పరిమితిలో చేసిన దానికి ధర్మబద్ధంగా చేసిన దానికి మళ్ళీ నీకు దోషం రాదు. లేకపోతే చిన్న శిక్ష వేయాల్సిన వాళ్ళకి పెద్ద శిక్ష వేసినా, పెద్ద శిక్ష వేయాల్సిన వాళ్ళకి చిన్న శిక్ష వేసినా దానికి కూడా మళ్ళీ మనకి పాపం తగులుకుంటుంది. అందుకే
శిక్షించవలసిన వాడిని సరిగ్గా శిక్షించిన వాడికి దోషం రాదు. అతనికి ఏ పాపము అంటదు. అలానే నేరము చెయ్యట వలన శిక్షకి అర్హత అయిన వాడికి కూడా తగిన శిక్ష విధించినప్పుడు కూడా అప్పుడు దోషం నుంచి తను కూడా విముక్తుడవుతాడు. ఇలా ఇద్దరూ కృతార్థులైపోతారు. తద్భవాన్ దండ సంయోగాత్ అస్మాత్ విగత కల్మషః గతః స్వం ప్రకృతిం ధర్మ్యాం ధర్మదృష్టేన వర్త్మన. వాలి ఈ విధంగా శిక్షను అనుభవించుట ద్వారా కూడా నువ్వు పాపరహితుడు అయిపోతున్నావు. ఎందుకు? పశ్చాత్తాపం వచ్చినందుకు నీ పాపం తొలగిపోయింది. ఈ పశ్చాత్తాపం అన్నది పెదవుల నుంచి కాదు. త్రికరణ శుద్ధిగా ఆ మనస్సు నుంచి రావాలి. జ్ఞానంతో పలకగలిగిన వాడికి అది తొలగిపోతుంది. ధర్మశాస్త్రాన్ని అనుసరించి శిక్షను పొందుట వలన కూడా అంటే చేశాను. చేసేటప్పుడు నాకు అది తప్పని తెలీదు. కానీ తర్వాత తెలిసింది. ఆ శిక్షను స్వీకరించిన విధానం బట్టి కూడా మనకి పాపం తొలగిపోతుంది. అందుకే అలా ధర్మశాస్త్రాల్ని అనుసరించి శిక్షను ఎవరైతే పొందుతున్నారో శుద్ధ స్వరూపంగా వాళ్ళకి ఆ స్థితి లభిస్తుంది. ఎందుకంటే పాపం తొలగిపోతుంది. త్యాజ శోకం చ మోహం చ భయం చ హృదయే స్థితం త్వయా విధానం హర్యజ్ఞ నాశక్యం అతివర్తితుం. ఓ వానరోత్తమ, నీ హృదయమందు నాటుకొని ఉన్న శోకాన్ని ఏదైతే లోపల ఉందో ఆ శోకాన్ని, అజ్ఞానాన్ని, భయాన్ని అన్నీ వదిలేసేయి. నీవు నీ ప్రారబ్ధ కర్మ ఫలితాన్ని అనుభవింపక తప్పదు. చేసుకున్నది చేసుకున్నట్టుగా వస్తుంది. నేను చేసింది నేనే అనుభవించా. అందుకే దాన్ని ప్రారబ్ధము. అందుకుని అది నువ్వు తప్పక అనుభవించాలి. అందుకని మళ్ళీ బాధ గాని, అజ్ఞాన వశమును గాని, భయాలు గాని అవేవి అక్కర్లేదు. దాన్ని అతిక్రమించుట సాధ్యము కూడా కాదు. అంటే ఇక్కడ నీ కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవించకుండా తప్పిచ్చేసుకుందామంటే అది ఎవరికీ సాధ్యము కాదు. యథా త్వయాంగధో నిత్యం వర్తతే వానరేశ్వర తదా వర్తేద సుగ్రీవే మయీ చాపీన సంశయః. అంగదుడు ఇంతవరకు నీ నుండి పొందిన ప్రేమ అనురాగాలే ఇప్పుడు సుగ్రీవుడి నుంచి పొందుతాడు. నా నుండి కూడా పొందగలడు. ఇందులో ఎటువంటి అనుమానానికి తావు లేదు. నీ వలనే సుగ్రీవుడు నేను కూడా ప్రేమతో అంగడుని చక్కగా చూసుకుంటాము. సతస్య వాక్యం మధురం మహాత్మనః సమాహితం ధర్మపథానువర్తినః నిశమ్య రామస్య రణావమర్దీనో వచః సుయుక్తం నిజగాద వానరః. శ్రీరాముడు అక్కడ యుద్ధరంగంలో శత్రువుని ఎలా అయితే ప్రాణాలు తీసేస్తూ ఉంటాడో అంత సర్వ సమర్థత కలిగి ఉన్నవాడు. ధర్మ మార్గంలోనే ఎప్పుడూ నడుచుకునే ఆ మహాత్ముడు పలికిన ఆ సమాధానాలన్నీ విన్నా అతనికి ఇప్పుడు ఆ మధురమైన మాటలు ఇప్పుడు ఊరట కలిగింది. అందుకని వాటిని వినిన వాలి చాలా యుక్తములతో మళ్ళీ ఇట్లా రాముడితో అంటున్నాడు. శరాభి తప్తేన విచేత సామయ ప్రదూషితస్త్వం యదజానతా ప్రభో ఇదం మాహేంద్రోపమ భీమ విక్రమ ప్రసాదితస్త్వం క్షమమే నరేశ్వర. ఓ మహాప్రభు, నీ బాణపు దెబ్బకి తెలివి తప్పిన నేను అజ్ఞానంతో నిన్ను తీవ్రంగా నిందించేశాను. నీవు ఇంద్రుడిలాగా బలశాలివి, శత్రు భయంకరమైన పరాక్రమ కలిగి ఉన్నవంటే శత్రుడికి భయాలు కల్పించే అంత శక్తి పరాక్రమ ఉన్నవాడివి. ప్రసన్నుడివై నా అపచారాన్ని మన్నించయ్యా అని మనసారా వేడుకున్నాడు వాలి. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 18 సర్గ సంపూర్ణం.